అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ కుమార్. సామవేదం షణ్ముఖ శర్మ గారి శిష్యుడు లలిత కృష్ణ శాస్త్రి గారు హిందూ ధర్మం కోసం ఎంతో పోరాడాడు. పగలనక రాత్రనక కంటి మీద కురుకులు లేకుండా నిరంతరం శ్రమించాడు. మరి అటువంటి ఆయన కోసం హిందూ జనాలు ఎంతమందో ఆయనకు సన్మానం చేయాలనుకుంటున్నారు. కాబట్టి నా ఒక బాధ్యతగా నేను కూడా సన్మానం చేయాలనుకుంటున్నా. కానీ అది చేసేయాలంటే ముందు ఆయన ఒక ఓల్డ్ వీడియో కనిపించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. వచ్చావా ఓం నమస్కార. ఏంటన్నయ్య అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు పాదం, పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు 10 రూపాయలు నాశనం. ఆయన చేసిన ఘనకార్యాలలో ఒకటి ఏంటంటే మా గురువు గారిని అవమానించింది. ఆయన మీ గురువుని గారు అనందుకు అశుద్ధంలో ముంచి చెప్పుతో కొట్టారా? మరి నువ్వు మా గురువుని ఎంత మాట అన్నందుకు నిన్ను ఎందులో పడేసి కొట్టాలే? ఇక్కడే ఉండు. నన్ను చూసి నవ్వుతావా? ఇంకా ఏమన్నావు నువ్వు? భాష కూడా తెలియదు, మాట్లాడటం చేత కాదు, డైరెక్ట్ ఇంకా ప్రవచనకర్తల మీద అవునా? మరొకసారి నీ భాష ఎట్లా ఉందో చూద్దామా? మైనటువంటిది అని చెప్పారని ఇతను అంటున్నాడు. అందుకనే ఆ గెడ్జ్ పెట్టుకొని సామవేదం షణ్ముఖ శర్మ గారు అందుకనే ఆ గెడ్జ్ పెట్టుకొని అది గజ్ లాజ్ కాదు, గ్రోజ్. ఇంక నువ్వే నేర్పేయాలి జనాలకు భాష గురించి. ఇంత గొప్ప పండితుడి దినచర్య ఎట్లా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఐరన్ లెగ్ శాస్త్రి గారు బయట జనాలకు కనిపిస్తే వాళ్ళు ఏ విధంగా సత్కారం చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. అయ్యో బాబు, అమ్మో అమ్మది. అయ్యో అయ్యో నన్ను కొట్టకండి బాబు, అమ్మో అయ్యో. వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. ఈ ఇనప ఏనుగాడు కనుక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులైపోతాయి. లాకెళ్ళి కట్టిపారాయండి. ఈ లలిత్ కుమార్, లలితాదిత్య, లలిత కృష్ణ శాస్త్రి, మాధవి లత, మీ అందరికీ లలిత కళలు ఎక్కువైపోయినారా? మీకు మీ గురువులకి నేను ప్రశ్న అడుగుతా. సాయి బాబా ఎవరు? చెయ్యి కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా, సాయి బాబా ఎవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాదు తెలుసుకోవాల్సిందే. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుద్దండి. ఈ నెగిటివ్ కమెంట్లు పెడతారు కదా, వాళ్ళందరి కోసం ఇది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.